డిపెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీదే ఫస్ట్ విజయం. అదేం బౌలింగ్ రా! పొరపాటున ఆర్సీబీ బ్యాటింగ్ ఏంటి 300+ ఎస్ఆర్హెచ్ కంటే ముందే వీళ్ళు ఇవ్వాలే కొట్టేసేటోళ్ళు. 200 టార్గెట్ ను 26 బాల్స్ ఉండగానే చేంజ్ చేశారు. కింగ్ దేవదత్ పడిక్కల్ సావగొట్టారు. బౌలింగ్ లో చూసుకుంటే జాకబ్ తపి మంచిగా వేశాడు. అండ్ ఇక్కడ ఎస్ఆర్ఎస్ నుంచి చూసుకుంటే అనికేత్ వర్మ అలాగే ఇషాన్ కిషన్ మంచిగా రాణించారు. బౌలింగ్ లో అందరూ జుజుబి కొట్టించుకున్నారు. డేవిడ్ పెయిన్ పర్లేదు, ఫస్ట్ ఓవర్ తను కూడా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. బౌలింగ్ లో చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక ప్రాపర్ వికెట్ టేకింగ్ స్పిన్నర్ లేడు. దట్స్ ద మెయిన్ లూజ్ అవ్వడానికి, దట్స్ ద మెయిన్ ఇష్యూ. అండ్ ఫస్ట్ పవర్ ప్లే లో చూసుకుంటే ఆర్సీబీ ఆల్మోస్ట్ 76 రన్స్ చేశారు. అక్కడే మ్యాచ్ ఫస్ట్ పవర్ ప్లే లోనే డిసైడ్ అయింది. సో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆర్సీబీ వచ్చేసరికి టాస్ గెలిచింది. అండ్ ఆర్సీబీ టాస్ గెలిచగానే ఫీల్డింగ్ చూస్ చేసుకున్నారు. ఫస్ట్ ఓవర్ లో జాకబ్ దపి బాల్ బ్యూటిఫుల్ మంచిగా బాల్స్ పడ్డాయి. లైక్ మీన్స్ లిటిల్ బిట్ స్వింగ్ అని పడింది. అదే ఓవర్ లో ఒక రివ్యూకి వెళ్ళారు. అండ్ అభిషేక్ శర్మ దాని తర్వాత ఒక 6 కొట్టాడు. తర్వాత భువనేశ్వర్ కుమార్ నుంచి ఒక మంచి ఓవర్ పడింది. ఏదైతే థర్డ్ ఓవర్ ఉందో దట్స్ ద టర్నింగ్ ఓవర్. ఆ ఓవర్ లో చూసుకుంటే అభిషేక్ శర్మ గాట్ అవుట్ జాకబ్ దఫే బౌలింగ్ లో. సేమ్ ట్రావిస్ హెడ్ కూడా అదే ఓవర్ లో లాస్ట్ బాల్ అవుట్ అయ్యారు. అండ్ తర్వాత ఇషాన్ కిషన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి స్ట్రైక్ లో. సో నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే అగైన్ జాకబ్ దఫే బౌలింగ్ లో తను కూడా అవుట్ కావడం. అండ్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ లో చూసుకుంటే అభినంద్ వచ్చాడు బౌలింగ్ కు. అక్కడ యాక్చువల్లీ స్కోర్ అనేది కొంచెం మూవ్ ఆన్ అయింది. ఆ ఓవర్ లో చూసుకుంటే ఇషాన్ కిషన్ మంచిగా ఆడాడు. లైక్ 26 లో ఒక 4 కొట్టాడు. ఫస్ట్ బాల్ మంచిగా హార్డ్ లెన్స్ హిట్ చేశాడు వికెట్స్. బట్ ఫేస్ ఆఫర్ అరౌండ్ 140, 145, 138, 140 స్పీడ్ వేస్తున్నాడు అభినందన్ సింగ్. సో తన ఓవర్ లో వచ్చేసరికి ఇషాన్ కిషన్ మంచిగా ఆడాడు. సో పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా తక్కువ, లైక్ సమ్వేర్ అరౌండ్ 45-50 రన్స్ చేశారు. అండ్ దాని తర్వాత ఒక బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇషాన్ కిషన్ అండ్ ఎవరు ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్. సో క్లాసన్ మోర్ లైక్ కొంచెం సైలెంట్ గానే ఉన్నాడు. బట్ ఇషాన్ కిషన్ వాజ్ ప్లేడ్ వెరీ వెల్. సో స్పిన్నర్స్ ను మంచిగా ఆడాడు. అలాగే ఫాస్ట్ బౌలర్స్ ను మంచిగా ఆడాడు. రొమారో షెఫర్డ్ బౌలింగ్ లో 6 కొట్టాడు. ఈవెన్ అభినందన్ సింగ్ ఎప్పుడెప్పుడు వచ్చాడో తనకు ప్రతి ఓవర్ లో బాగా మంచిగా కొట్టుకుంటానే వెళ్ళాడు. సో దెన్ తర్వాత హెన్రిచ్ క్లాసన్ వచ్చేసరికి ఎవరు రొమారో షెఫర్డ్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్. సో ఆ క్యాచ్ గురించి కొంచెం కాంట్రవర్షియల్, రోప్ తగిలిందా లేదా అనేది. బట్ ఫిలిప్ సాల్ట్ వచ్చేసరికి వేరే లెవెల్లో ఫీల్డింగ్ చేశాడు. తను వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 క్యాచెస్ పిక్ చేశాడు. 2 వచ్చేసరికి బ్యూటిఫుల్ క్యాచెస్. అండ్ ట్రావిస్ హెడ్ క్యాచ్ కూడా తనే పట్టాడు. ఈవెన్ హెన్రిచ్ క్లాసన్ అండ్ ఇషాన్ కిషన్ క్యాచ్ కూడా వేరే లెవెల్లో పట్టాడు. సో తను అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన సలీర్ అరోరా ఒక 6 కొట్టి తను కూడా శ్రేయాన్ శర్మ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. అండ్ అనికేత్ వర్మ అలాగే ఇషాన్ కిషన్ మంచిగా ఆడాడు. సో ఇషాన్ కిషన్ గా అభినందన్ సింగ్ బౌలింగ్ లో ముందు బాల్ 6 కొట్టాడు. తర్వాత చూసుకుంటే తను అవుట్ అయిపోయాడు. తను చూసుకుంటే 80 రన్స్ చేశాడు 38 బాల్స్ లో. అందులో 8 4లు అలాగే 5 6లు ఉన్నాయి. అండ్ అనికేత్ వర్మ కూడా లాస్ట్ లో బ్యూటిఫుల్ మంచిగా ఫినిషింగ్ చేశాడు. లైక్ తను చూసుకుంటే 18 బాల్స్ కు 43 రన్స్ చేశాడు. అందులో 3 4లు ఒక 4 6లు ఉన్నాయి. సో అనికేత్ వర్మకు సమ్వేర్ అరౌండ్ 26 రన్స్ దగ్గర ఒక లైఫ్ వచ్చింది. కింగ్ కోహ్లీ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు, మళ్ళీ అదే పిక్ చేసుకున్నాడు. అండ్ లాస్ట్ లో చూసుకుంటే తర్వాత అదర్ ఎండ్స్ లో వికెట్లు పడుతూనే వచ్చాయి. లైక్ ప్రతి ఒక్కరు వికెట్లు పడ్డారు. అండ్ ఓవరాల్ చూసేసరికి జాకబ్ 201 రన్స్ స్కోర్ చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. అండ్ ఆర్సీబీ బౌలింగ్ చూసుకుంటే జాకబ్ దపి 3 వికెట్స్ తీశాడు. అండ్ భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్, అభినందన్ సింగ్ ఒక వికెట్, రొమారో షెఫర్డ్ 3 వికెట్స్, సుయాన్ శర్మ 1 వికెట్ అండ్ కృణాల్ పాండ్యా 0 వికెట్స్. కృణాల్ పాండ్యా ఓవర్ లో కూడా ఒక 23 రన్స్ ఓవర్ ఒకటి వచ్చింది. లైక్ ఫస్ట్ ఓవర్ మంచిగా చేశాడు, బట్ 2వ ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. సో 201 రన్స్ బరిలో దిగిన ఆర్సీబీ ఫస్ట్ ఓవర్ వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేశాడు. సో నితీష్ కుమార్ రెడ్డి ఓవర్ లో ఫిలిప్ సాల్ట్ ఒక 2 బౌండరీస్ కొట్టాడు. అండ్ అదే నెక్స్ట్ ఓవర్ లో చూసుకుంటే ఫిలిప్ సాల్ట్ వచ్చేసరికి జయదేవ్ ఉన్నట్కర్ బౌలింగ్ లో ఫస్ట్ బాలే కీపర్ క్యాచ్ అవుట్ హెన్రిచ్ క్యాచ్ ఇచ్చి తను అవుట్ అయిపోయాడు.
అండ్ దాని తర్వాత వచ్చిన దేవదత్ పడికల్ పవర్ ప్లే అంతా నాదే అనేటట్లు రెచ్చిపోయాడు. సో హీ వాస్ అగ్రెసివ్లీ ప్లేయింగ్. సో పవర్ ప్లేలో వేరే లెవెల్లో ఆడాడు, మామూలు కొట్టలేదు. సో ఎవరు వెదర్ ఇట్ ఈస్ సెకండ్ ఓవర్ లో స్టార్ట్ చేశాడు. తను వచ్చి రాగానే ఫస్ట్ బాలే సిక్స్ కొట్టాడు. ఎవరికి జయదేవ్ ఉన్నట్టు సిక్స్ కొట్టాడు. మళ్ళీ అదే ఓవర్ లో 4. అండ్ నెక్స్ట్ ఓవర్ దేవదత్ నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. సో నితీష్ కుమార్ రెడ్డి ఓవర్ లో కూడా 2 4లు పడ్డాయి. తర్వాత 4వ ఓవర్ డేవిడ్ క్వీన్ వచ్చింది. ఆ ఓవర్ లో చూసుకున్న ఒక 2 6లు ఒక 2 6లు ఒక 4 వేసాడు. అండ్ జయదేవ్ ఉన్నట్టు బౌలింగ్ లో మళ్ళీ విరాట్ కోహ్లీ ఒక 6, అలాగే లైక్ విరాట్ కోహ్లీ ఒక 6 కొట్టాడు. దేవదత్ పడికల్ చూసుకుంటే మళ్ళీ ఒక 6. హర్షద్ దుబే పవర్ ప్లే లో బౌలింగ్ వచ్చాడు. తన ఓవర్ లో చూసుకుంటే ఒక బౌండరీ వచ్చింది. దీంతో పవర్ ప్లే లో లైక్ 20 బాల్స్ లోనే 50 కంప్లీట్ చేశాడు. అండ్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా ఇషాన్ మలింగ బౌలింగ్ వచ్చాడు. ఆ ఓవర్ లో ఫస్ట్ బాల్ బౌండరీ కొట్టాడు. మళ్ళీ ఒక 6, విరాట్ కోహ్లీ ఒక 6 కొట్టాడు. హర్షల్ పటేల్ బౌలింగ్ వచ్చాడు. సో హర్షల్ పటేల్ లో ఒక క్యాచ్ డ్రాప్, లైక్ విరాట్ కోహ్లీ చూసుకుంటే క్లాస్ అని వచ్చేసరికి విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేశాడు. దాని తర్వాత 4 కొట్టి ఎవరు దేవదత్ పడికల్ 50 కంప్లీట్ చేశాడు. ఆ ఓవర్ ఒకటి కొంచెం డీసెంట్ గా వేసాడు హర్షల్ పటేల్. మళ్ళీ 8th ఓవర్ వచ్చేసరికి హర్షద్ దుబే బౌలింగ్ వచ్చాడు. సో హర్షద్ దుబే బౌలింగ్ లో లైక్ ఫస్ట్ బాల్ ఒక బౌండరీ కొట్టాడు, ఒక 4 ఒక 6 కొట్టాడు. వెంటనే తన అవుట్ అయిపోయాడు. అండ్ హర్షల్ పటేల్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ ఒక 6 ఒక 4. మళ్ళీ హర్షద్ దుబే బౌలింగ్ లో చూసుకుంటే రజత్ పటిదార్ రెచ్చిపోయాడు. రజత్ పటిదార్ ఒక 6 కొట్టాడు. అలాగే ఈవెన్ విరాట్ కోహ్లీ 6 కొట్టాడు. ఇషాన్ మలింగకు సేమ్ రజత్ పటిదార్ కొట్టాడు. రజత్ పటిదార్ ఒక 6, ఈవెన్ విరాట్ కోహ్లీ 2 6లు కొట్టాడు. సో వేరే లెవెల్లో ఆడాడు. తర్వాత డేవిడ్ పెయిన్ వచ్చేసరికి రజత్ పటిదార్ వికెట్, అలాగే జితేష్ శర్మ వికెట్ తీశాడు. అండ్ ఆ తర్వాత లైక్ నోవేర్ ఈవెన్ టిమ్ డేవిడ్ వచ్చి రాగానే ఒక 4 ఒక 6 కొట్టాడు. హర్షల్ పటేల్ బౌలింగ్ లో కోహ్లీ చూసుకుంటే ఒక 6 2 4లు వరుసగా 3 4లు కొట్టి ఒక 6 కొట్టి కలకత్తం దుకాన్ పని మ్యాచ్ అనే కథ. సో పొరపాటున ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీది అంటే 300 లోడింగ్. ఫస్ట్ మ్యాచ్ 300 కన్ఫర్మ్ అయ్యేది. ఎస్ఆర్హెచ్ కష్టమే, ఇలా అయితే చాలా అంటే చాలా కష్టం. సో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్, ఆర్సీబీ దే ఆర్ ఆన్ ద ట్రాక్. సో ఫస్ట్ విజయం మొదలెట్టారు. అజిల్వుడ్ లేని లోటు జాకబ్ డబీ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ తీర్చాడు, హార్డ్ లెన్స్ హిట్ చేశాడు. సో జాకబ్ డబీని ఎందుకు కొన్నారు అనేది ఎగ్జాక్ట్ గా ప్రూవ్ చేశాడు. హీ వాజ్ పర్ఫార్మ్. సో మనం ముందుగా అనుకున్నాం లైక్ వరల్డ్ కప్ లో మంచిగా ఫామ్ లో లేడు, జాకబ్ డబీ ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడో లేదో అని. బట్ హీ డిడ్ ఇట్ మ్యాన్. సో సేమ్ అజిల్వుడ్ ఎలాంటి ఇది బ్యాడ్మింటన్ చేస్తాడో సేమ్ అదే తెచ్చాడు. ఆర్సీబీ ఈజ్ లుకింగ్ మోర్ డేంజరస్. ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ప్లేయింగ్ లెవెల్ ఇష్యూస్ ముందుగా ఇట్ షుడ్ బి ప్లే ఎయిదర్ జీసన్ అన్సారీ ఆర్ శివం కుమార్. సో జీసన్ అన్సారీ శివం కుమార్ ఆడాల్సిందే, లేకపోతే ఘోరమైన స్థితిలో ఉంటారు. ఈవెన్ 250 కొట్టించుకున్నా 250 కొట్టినా డిఫెండ్ చేసుకోలేరు. సో మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీసే అబిలిటీ బౌలర్ లో ఉండాలి, స్పిన్నర్స్. సో దట్ ఈస్ మిస్సింగ్. అండ్ ఫస్ట్ ఓవర్ ఇట్ షుడ్ బి బౌల్డ్ డేవిడ్ పెయిన్, నాట్ నితీష్ కుమార్ రెడ్డి. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.